RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరేడ్కు ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. గుంటూరులో నేరేడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరేడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకో పక్క నేరేడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు, అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్ని మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్య. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Angry with the officers when he himself is the responsible. He is forgetting that he is the Chief Minister of Andhra Pradesh today.
6 people, devotees, are dead in the last 24 hours. While he was busy in political rally organized by himself, Pavan Kalyan, and Prime Minister. This is not the first time or second time or third time. Let me remind the people of North. In 2019, during Puskaralu, he made a stunt. He went with the equipment and he caused 23 deaths and many injuries. Directly, Chandrababu Naidu was responsible. Did he learn anything? No. Again, he conducted another political rally in Kandukur, where in a small corner illegally they obtained permission, brought thousands of people. Immediately there itself, 8 people were dead on December 29th, 2022. Again, within 3 days, same similar rally at Guntur. Within 3 days, I don't understand how the police gave permission. I went there. Again, 3 people were dead. Then again, illegally they conducted a rally where Tarak Ratna, heartbreaking story this is, in July 2023, died in a miserable way and they try to cover up. If the list goes on, and yesterday and day before yesterday, when 6 people died, why 6 people died at Tirupati temple? It is a clear evidence. It is the pure negligence of Chandrababu Naidu as a chief minister. Number 1, they were busy conducting political rally, bussing thousands of police to Visakhapatnam. And what they were doing? Praising each other, forgotten all the promises they have given to the people of Andhra Pradesh. Unemployment skyrocketing, debt 13 lakh crore, farmers committing suicide, women committing suicide. More important is steel plant being sold. Chandrababu Naidu, Pavan Kalyan, Narendra Modi 2014 gave a promise, special status for Andhra Pradesh. They have forgotten that, which is beneficial to 6 crore people. Instead, they are not ashamed. Chandrababu Naidu, Pavan Kalyan are not ashamed, praising each other, forgetting people's promise. Wherever Chandrababu Naidu, death is following. Does he need to be a politician at age 75? Narendra Modi ji on September 17th is planning to resign because that's what RSS is calling for, BJP is calling for. But Chandrababu Naidu is much older than Narendra Modi. When Supreme Court judges are not allowed after age 62 to 65, smartest people in India are IAS, IPS, IRS, IFS are not allowed after 62. Why these politician old guys should continue after 75? Are they not ashamed? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ అసమర్థత వలన, నిర్లక్ష్యం వలన ఆరుగురు నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం, సందర్భం. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.
ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. ఆరుగురు చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు రావడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు, ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా, ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తలు, టీటీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం వింటూ వస్తున్నాం. అలాంటి అత్యంత పవిత్రమైన, ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం. దురదృష్టం, ఊహకందనటువంటి అంశం, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా
అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగానో, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగానో, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగానో దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా పరామర్శించారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు. అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు. ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే, ఇద్దరిని బాధ్యుల్ని చేస్తూ డిఎస్పి రమణ కుమార్ అని ఒక డిఎస్పిని, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి ఇద్దరిని సస్పెండ్ చేశారు. సరే, కొన్ని పత్రికలు రాశాయి, వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు, తక్షణమే యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరిని బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఇష్యూస్ అన్నిటి కూడా లాస్ట్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం లాస్ట్ 1 year నుంచి కూడా టీచర్ల విషయంలో ఎవరు ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్ని పెండింగ్ పెట్టారు. అవన్నిటి మీద మనము పోరాటం చేసి వాళ్ళకి సొల్యూషన్ వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రెషర్ తీసుకొచ్చి ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, బండి సంజయ్ గారి నాయకత్వంతో వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా పర్సూ చేసి ఆ ఇష్యూస్ను ఒక్కొక్కటి ఏ విధంగా రిజాల్వ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశము. ఇప్పటికే చాలామంది టీచర్లందరితో కూడా మాట్లాడుతున్నాము. చాలామంది అందరూ సపోర్టు చేయడానికి రెడీగా ఉన్నారు. నేను నా వంతుగా ఈ 94 నుంచి విద్యా సంస్థను నడుపుతున్నాము. ఒక 6,000 టీచర్స్ మా దగ్గర పనిచేస్తున్నారు. టీచర్స్కు ఏ విధంగా సమస్యలు ఉంటాయి, ప్రైవేట్ టీచర్లైనా గవర్నమెంట్ టీచర్లైనా సమస్యలు ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. తర్వాత విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ ఇష్యూస్, పేరెంట్స్ ఇష్యూస్, నాకు లాస్ట్ 40 years నుంచి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఈ అండర్స్టాండింగ్ను ముందుకు పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్నిటినీ ఏ విధంగా మంచి స్టూడెంట్స్ను తయారు చేస్తూ వారికి సంబంధించిన టీచర్లందరికీ వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వాళ్ళు అంత పెద్ద సేవ చేస్తారు. టీచర్స్ అనేటోళ్ళు మన ఏ కంట్రీకి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఎక్కడికి పోయినా మనందరికీ మన టీచర్సే ఒక ఎగ్జాంపుల్. టీచర్స్ లేనిది మనకు ఒక విద్య రాదు, విద్య లేనిది మనం ఏం చేయలేము. అంటే ఒక పొలిటీషియన్ లీడర్ కావాలంటే పొలిటీషియనే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచడం, చదువు నేర్పడము, జ్ఞానం నేర్పడము, ప్రతి టీచర్స్ అది ఇంపార్టెంటు. ఎట్లయితే మన టీచర్స్లో మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, మీరు ఎవరికి చూసినా కానీ వాళ్ళు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్స్. అందులో భాగంగానే మన టీచర్స్ కూడా వాళ్ళకు సరైనంత సమయం ఇచ్చేస్తూ ప్రతి ఒక్కరూ కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ను మంచి పౌరులుగా చేస్తున్నారు. నేను కూడా విలేజ్లో ఒక నార్మల్ ప్రైమరీ స్కూల్, అంటే మా విలేజ్లో ఓన్లీ క్లాస్ 3rd వరకు ఉండే. తర్వాత నెక్స్ట్ విలేజ్కి ఒక 5 kilometers నడుచుకుంటూ పోయి అప్పన్నపేట అనే విలేజ్లో 10th వరకు చదువుకొని
అక్కడికి వెళ్ళి కరీంనగర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసాం. బట్ ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఏ విధంగా విలేజ్లలో కష్టపడతారు అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. తర్వాత అందులో టీచర్స్ కూడా ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అంటే ప్రైమరీ టీచర్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, యూనివర్సిటీ టీచర్స్కు ఉన్న సమస్యలన్నీ ఒకవేళ నన్ను ఎలెక్ట్ చేస్తే అవన్నీ సమస్యలు పాసిబుల్ వేలో సొల్యూషన్ తీసుకురావడం అనేది నా లక్ష్యము. ఈ లక్షణంలో నా వంతుగా మ్యాక్సిమం కృషి చేస్తాము. అయితే గవర్నమెంట్ పార్టీ, కేంద్ర పార్టీ, మన స్టేట్ పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేరేడ్ కు ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.